అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. సృష్టి వినాశనం జరిగిన తర్వాత పునఃసృష్టిని చేసేవాడే బ్రహ్మదేవుడు. అందుకే ఆపరేషన్ బ్రహ్మ పేరుతో భారతదేశం మయన్మార్ భూకంప బాధితులకు సాయాన్ని అందించడం ప్రారంభించింది. మయన్మార్ తీవ్రమైన క్రైసిస్ ని ఎదుర్కొంటోంది. ఇలాంటి కష్ట సమయాల్లో ఇతర దేశాలకు సాయం తప్పనిసరి అవసరంగా ఉంటుంది. అందులో మయన్మార్ లాంటి దేశానికి ఈ కష్టం వచ్చింది. మయన్మార్ రాజకీయంగా, ఆర్థికంగా, ఇంకా అన్ని రంగాలలో కూడా తీవ్రమైన సంక్షోభంలో కొట్టుకుంటోంది. అంతర్యుద్ధంలో ఆల్రెడీ తగలడుతోంది. ఇలాంటి మయన్మార్లో భూకంపం రావడం అది వారి దౌర్భాగ్యము, దురదృష్టము అనుకోవాల్సిందే. 7.7 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్, అది కూడా భూమికి తక్కువ లోతులో సంభవించింది. ఇది చాలా వినాశకరంగా మారింది. ఇప్పటి వరకు 16 నుండి 1700 మంది ఈ విధ్వంసంలో ప్రాణాలు కోల్పోయారు. 2500 కంటే ఎక్కువ మంది గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇది అక్షరాల మయన్మార్ పాలిట మూలిగే నక్కపైన తాటిపండు పడడం లాంటిది. భారతదేశం మయన్మార్తో సరిహద్దును షేర్ చేసుకుంటున్న దేశం. 1643 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఈ రెండు దేశాల మధ్య ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్తో 520 కిలోమీటర్లు, నాగాలాండ్తో 215 కిలోమీటర్లు, మణిపూర్తో 398 కిలోమీటర్లు, మిజోరాంతో 510 కిలోమీటర్లు సరిహద్దును పంచుకుంటుంది. సో భారత్ మయన్మార్కి కలిగిన ఈ దారుణ నష్టానికి తక్షణం స్పందించింది. 80 మంది సభ్యులతో కూడిన సెర్చ్ అండ్ రెస్క్యూ టీమును అండ్ మిలిటరీ ఫీల్డ్ హాస్పిటల్ టన్నుల కొద్దీ సహాయ సామగ్రిని తక్షణం పంపించింది. ఈ విధంగా మయన్మార్కి సాయం అందించిన మొట్టమొదటి దేశం భారత్. శుక్రవారం మధ్యాహ్నం భూకంపం సంభవించిన వెంటనే భారత ప్రభుత్వం 3 సర్వీసులను మరియు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF దళాన్ని సిద్ధం చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మొదటి రవాణా విమానం శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హిండన్ ఎయిర్ బేస్ నుండి 15 టన్నుల సహాయ సామగ్రితో బయలుదేరింది. ఉదయం 8 గంటలకు యాంగోన్ అను ప్రాంతానికి ఇది చేరుకుంది కూడా. ఇలా భారత్ తక్షణ సహాయం అందించిన తర్వాత అదే సాయంత్రం మరొక ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ సాయంత్రం 7:30 బయలుదేరింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ పేరు C-130 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ C-130 80 మంది NDRF రెస్క్యూ బృందాన్ని తీసుకుని మయన్మార్ రాజధాని నేపిడాకు వెళ్ళింది. ఇలా మయన్మార్లో భూకంపం సంభవించిన తర్వాత వెంటనే స్పందించి సహాయాన్ని పంపించిన మొట్టమొదటి దేశం భారతదేశం. భారతదేశం అన్ని దేశాల కంటే తనే ముందుగా ఇలాంటి సహాయాన్ని పంపించడం ఎందుకు అనంటే, అన్ని దేశాల ముందు తన గొప్పతనాన్ని ప్రదర్శించడానికో లేదా ఫస్ట్ మార్కులు కొట్టేయడానికో కాదు. దీని గురించి మన భారతదేశ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు ఇలా ఫస్ట్ రెస్పాండర్ గా ఉండడం ఎందుకో చెప్పారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ పాలసీ టు బి ది ఫస్ట్ రెస్పాండర్. వెన్ వీ సే వసుదైవ కుటుంబకం ఆర్ ది వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, వీ ఆల్సో వాంట్ టు మీన్ ఈజ్ వీ వాంట్ టు ప్రూవ్ బై యాక్షన్ అని చెప్పారు. అంటే ఇలా తక్షణ సహాయం అందించడం అనేది భారతీయ విధానంగా చేశామని, భారతదేశం ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా, వసుదైవ కుటుంబకంగా చూస్తుంది కాబట్టి తన ఫ్యామిలీకి తాను సాయం అందించడంలో ఆలస్యం చేయకుండా తక్షణం స్పందిస్తుంది అన్న అర్థంలో చెప్పారు. ఈ ఉద్దేశంతోనే భారత్ తక్షణ సహాయాన్ని మొట్టమొదటి దేశంగా అందిస్తుంది తప్ప మొదటి మార్కులు కొట్టేయడానికి కాదు. భారత్ ఇదే విధంగా 2023 ఫిబ్రవరిలో టర్కీలో భయానక భూకంపం సంభవించినప్పుడు ఆపరేషన్ దోస్త్ పేరుతో తక్షణ సహాయాన్ని పంపిస్తూ స్పందించింది. మిగతా ప్రపంచ దేశాలన్నింటికంటే ముందు తను సహాయాన్ని పంపించింది. సో భారత్ మొదటి సహాయదారుడుగా ఉండాలి అన్న ఒక పాలసీని నియమించుకుని దానిని ఫాలో అవుతూ ఉంది. మోడీ గారు కూడా శనివారం మయన్మార్ సైనిక అధిపతి జుంటా అధిపతితో మాట్లాడారు. మయన్మార్ మాకు స్నేహితుడు, పొరుగువాడు, క్లోజ్ ఫ్రెండ్ అండ్ నైబర్ అన్నారు. ఎక్స్లో మయన్మార్ సీనియర్ జనరల్ HE మిన్ అండ్ హ్యాంగ్ల్ అనే అతనితో మాట్లాడుతూ, వినాశకరమైన భూకంపంలో ప్రాణ నష్టం సంభవించినందుకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. సన్నిహిత మిత్రుడుగా, పొరుగువారిగా భావించి ఈ క్లిష్ట సమయంలో వారి ప్రజలకు సంఘీభావంగా భారత్ నిలుస్తుంది అంటూ పోస్ట్ పెట్టారు. ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా విపత్తు సహాయక సామగ్రిని, మానవతా సాయం, సెర్చ్ అండ్ రెస్క్యూ టీములను భూకంపం తాకిడికి గురైన ప్రాంతాలకు వెంటనే పంపుతున్నాం అని కూడా తెలియజేశారు మోడీ గారు. మయన్మార్లో 2వ అతిపెద్ద సిటీ మాండలే.
ఈ మాండలే కేంద్రంగానే భూకంపం సంభవించింది కాబట్టి ఈ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నది. భవనాలు, నిర్మాణాలు పేకమేడల్లా కూలిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. కూలిన భవనాల కింద ప్రజలు చిక్కుకుపోయి ఉన్నారు. వారిని బయటకు తెచ్చేందుకు తగినంత సామర్థ్యం కూడా మయన్మార్కు లేదు. వారి వద్ద అందుకు తగిన విధమైన పరికరాలు, వస్తువులు కూడా లేవు. కాబట్టి మయన్మార్ సహాయం కోసం ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసి ఎదురుచూస్తూ ఉంది. 1.7 మిలియన్ల మంది ప్రజలు మాండలే ప్రాంతంలో ఉంటారు. ఈ సంఖ్యను బట్టి అక్కడ ప్రమాదం ఏ స్థాయిలో ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకని మన భారతీయ ఎన్డీఆర్ఎఫ్ టీములు ముందుగా ఈ ప్రాంతానికి వెళ్లి సెర్చ్ అండ్ రెస్క్యూను ప్రారంభించాయి. 80 మంది సభ్యులతో కూడిన రెస్క్యూ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ కూడా ఉంది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని డాగ్ స్క్వాడ్ గుర్తిస్తుంది. ఆపరేషన్ థియేటర్స్, ఎక్స్రే సిస్టమ్ అండ్ సర్జరీ, అనస్థీషియా అండ్ ఆర్థోపెడిక్ విభాగాలకు చెందిన డాక్టర్స్ తో కూడిన ఫీల్డ్ హాస్పిటల్ ని కూడా పంపించారు. మరొక 2 విమానాలలో వీరిని ఎయిర్ లిఫ్ట్ చేశారు. ఆదివారం అంటే ఈ రోజు నుండి వీరు మయన్మార్లో వేగంగా పనిని ప్రారంభిస్తారు. మయన్మార్లోని పరిస్థితిని బట్టి, అక్కడ విధ్వంసకర పరిస్థితి తీవ్రతను బట్టి అక్కడకు వెళ్లడానికి వీరినే కాక మరిన్ని ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్స్ ని కూడా సిద్ధంగా ఉంచాము అని ఎన్డీఆర్ఎఫ్ తెలియజేసింది. ఇవి కాకుండా నావల్ ఆపరేషన్స్ నుండి కమోడర్ రఘునాయర్ అనే ఆయన మాట్లాడుతూ, ఒక వార్ షిప్ శనివారం తెల్లవారుజామున 2 గంటలకు 10 టన్నుల సహాయ సామాగ్రితో బయలుదేరి వెళ్లిపోయింది. దీని తర్వాత మరొక షిప్ మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరింది. ఇవి రెండూ కూడా మార్చి 31 ఆదివారం ఉదయం యాంగోన్ పోర్టుకు చేరుకుంటాయి అన్నారు. ఇవి కాక మరొక 2 షిప్స్ కూడా అండమాన్ నికోబార్ల నుండి బయలుదేరుతాయని చెప్పారు. ఈ 4 నౌకలు కలిసి మొత్తం 50 టన్నుల సహాయ సామాగ్రిని, మందులు, ఆహారం, శానిటైజ్ కిట్స్ మొదలైన వాటిని తీసుకుని వెళుతున్నాయని చెప్పారు. మయన్మార్ మన సరిహద్దు దేశం. అక్కడ మన భారతీయులు 2.5 మిలియన్స్ ఉంటారు. కానీ ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మయన్మార్లోని భారతీయులకు ఎవరికీ కూడా ప్రమాదం జరిగిన సమాచారం లేదు. అంతా సేఫ్గానే ఉన్నట్టు తెలుస్తోంది. భారత ప్రభుత్వం మయన్మార్లోని భారతీయులను గురించి మయన్మార్ ప్రభుత్వంతో సంప్రదింపులు ఎప్పటికప్పుడు జరుపుతూ ఉంది. భారతదేశ అంబాసిడర్ అభయ్ ఠాకూర్ అనే ఆయన ఈ విషయంగా మయన్మార్లో పనిచేస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్నవారు, అవసరమైన వారు సాయం కోసం కాల్ చేయడం కోసం 9595419602 అను ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ని కూడా ఇచ్చి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ నెంబర్ని. ఈ విధంగా భారత్ మయన్మార్ దారుణ భూకంపం పట్ల తక్షణం స్పందించింది. మయన్మార్లో సంభవించిన ఈ భూకంపాన్ని ఈ శతాబ్దంలోనే భయంకరమైనదిగా చెప్తున్నారు. భూకంపం సంభవించిన తర్వాత వచ్చిన మొదటి నివేదికల్లో 60 మంది చనిపోయారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇది చూసి ఇంత భయంకరమైన విధ్వంసం జరిగినప్పటికీ పెద్దగా ప్రాణనష్టం జరగలేదులే అని అనిపించింది. కానీ తర్వాత అక్కడ ప్రాణనష్టం భారీగానే జరిగింది అన్న నివేదికలు వచ్చాయి. శిథిలాల తొలగింపు, శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీయడం జరిగిన తర్వాత తెలుస్తుంది నష్టం ఏ స్థాయిలో ఉంది అనేది. శిథిలాల కింద ఇప్పటికీ ఎవరైనా ప్రాణాలతో ఉంటే వారిని బయటకు తీసే సమయాన్ని గోల్డెన్ అవర్స్ అంటారు. ఈ గోల్డెన్ అవర్స్ లో పనిచేయడానికి, ప్రాణాలతో వారిని రక్షించడానికి భారతదేశం ఇలా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం స్పందిస్తుంది. వసుదైవ కుటుంబకం అన్న భారతదేశ నినాదాన్ని నిజం చేసే ప్రయత్నంలో భాగంగా ఆపరేషన్ బ్రహ్మ పేరుతో భారతదేశం తక్షణ సహాయాన్ని ప్రారంభించింది. ప్రపంచం అంతా ఒకే కుటుంబం అన్న స్ఫూర్తితో రక్షణ కోసం మొదటి దేశంగా ఉండేందుకు ఈ విధంగా భారత్ ప్రయత్నిస్తుంది. భారత ప్రయత్నం వీలైనంత వరకు విజయవంతం కావాలి అని, వీలైనంత మందిని ప్రాణాలతో కాపాడాలి అని మనం కూడా కోరుకుందాం. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.